హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి బెల్లం గవ్వలు. గవ్వలు ఎప్పుడు చేసినా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఓసారి ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే బెల్లం గవ్వలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల నిండా మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ మైదా పిండి బదులు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వను మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సన్నగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసిన రవ్వ పొడిని వేయడం వలన గవ్వలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా రవ్వను కూడా ఇందులోకి వేసిన తర్వాత ఒక చిటికెడంతా వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. వంట సోడా వేయడం వలన గవ్వలు గుల్లగా వస్తాయి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ బటర్ను కానీ ఆయిల్ను కానీ వేడి చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఓసారి స్పూన్తో కలిపేసిన తర్వాత కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు చేతి సహాయంతోనే మనం వేసిన బటరు పిండికి చక్కగా పట్టేలా ఓసారి పట్టించాలి. చూడండి, బైండింగ్ ఇలా వచ్చిందంటే మనం వేసిన బటర్ కరెక్ట్గా సరిపోయినట్టే. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పూరికి ఏ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండిని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు నీడ్ చేసి పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితేనే గవ్వలు బ్రేక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చుట్టండి. అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకుంటే గవ్వలు చూడడానికి అందంగా కనిపిస్తాయి. ఇలా అన్ని బాల్స్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత గవ్వల పీట ఉంటుంది కదండి, ఆ గవ్వల పీటకు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కిందికి వదిలేయండి. అప్పుడు గవ్వ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ గవ్వల పీట లేకపోతే కొత్తగా తెచ్చుకున్న దువ్వెన సహాయంతో కూడా ఈ గవ్వలను ఇదే మాదిరిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని గవ్వలను ఇలా ప్లేట్లో సిద్ధంగా చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఈ ఆయిల్లో పట్టినన్ని గవ్వలను వేసుకోండి. ఈ గవ్వలు చాలా మందంగా ఉంటాయి కాబట్టి మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే లోపల వైపుకు పిండి చక్కగా గోలి గుల్లగా తయారవుతాయి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత స్టెయినర్ సహాయంతో ఆయిల్లో నుంచి గవ్వలను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. చూడండి, గవ్వలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే పౌడర్లా రాలాలి. అలా అయితే పర్ఫెక్ట్గా గోలినట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని 1 కప్పు ఫుల్లుగా అంటే నిండుగా బెల్లం తురుము తీసుకోవాలి. ఇక్కడ మనము 2 కప్పుల మైదా పిండి పావు కప్పు రవ్వకు ఇలా 1 కప్పు నిండుగా బెల్లం తీసుకుంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ని యాడ్ చేసి మంటను పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనము పాకం లేకుండా బెల్లం గవ్వలను ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ పాకం రానవసరం లేదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగి కన్సిస్టెన్సీ ఇలా కొద్దిగా చిక్కగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలిపేయండి. చూడండి, ఇలా నురుగ వచ్చి పాకం అనేది కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇందులోకి మనము డీప్ ఫ్రై చేసుకున్న గవ్వలను వేసుకొని ఓసారి కలిపేయండి. ఇలా కలుపుతుండగానే ఈ పాకం అనేది ఈ గవ్వలు పీల్చుకొని పాకం పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా పూర్తిగా అబ్జర్వ్ చేసుకునేదాకా ఈ గవ్వలను పైకి కిందికి కలుపుతూ ఉంటేనే అన్ని వైపులా అన్ని గవ్వలకు పాకం అనేది కరెక్ట్గా పడుతుంది. చూడండి, మనం కలుపుతుండగానే పాకం అనేది పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక 10-15 నిమిషాల పాటు అలా వదిలేస్తే గవ్వలకు పాకం చక్కగా పట్టి క్రిస్పీగా తయారవుతాయి. చూడండి, 15 మినిట్స్ తర్వాత గవ్వలు పూర్తిగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని విడివిడిగా మరొక ప్లేట్లోకి వేసుకుంటేనే గవ్వలు ఒకదానికొకటి అతుక్కోకుండా 2-3 మంత్స్ పాటు ఇలాగే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. అంతేనండి, పాకం లేకుండా బెల్లం గవ్వలను నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ బెల్లం గవ్వల రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.